రోజు డెసిజన్ తీసుకున్నా మైండ్లో, ఆ రోజు కంటే ముందు రోజే కార్లో పోయేటప్పుడు ఏం ఫీల్ అయ్యా, అచీవ్ చేయొచ్చు ఈ కార్ లైఫ్ ఉంటే సూపరు. ఏమో కానీ దేవుడు కూడా, నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. పోలీసు కూడా పట్టుకోవడం నాకు మంచిదైంది. ఆ కాన్ఫిడెంట్ చూసిన మహేష్ సార్లో దాంట్లో 50% వచ్చి నేను గెలిచినట్టే అనుకొని ఫిక్స్ అయ్యి అక్కడ డెసిజన్ తీసుకున్నానండి. అయిపోయింది. అక్కడ మహేష్ సార్ ఒక మాట అన్నాడు, తర్వాత చెప్దాం అనేది కూడా ఇప్పుడే చెప్తానులే. నువ్వు డ్రెస్ కోడ్ లేదు కాబట్టి బ్యాగ్ కూర్చో అన్నాడు. అసలు ఎంట్రింగే లేదన్నాడు. ఆ వెనకొండు ఊరికి అట్లా సపోర్ట్గా అన్నాడు. మండిందండి, ఇంకా తీసేయాలా. ఒక్కొక్కరిని చూపిస్తున్నారు, ఒక్కొక్కరిని 10,000 15,000 ఎట్లా సంపాదించుంటారు అంటే సిస్టమ్. ఎవడు చెప్పు సిస్టమ్ ఏంద్ర సిస్టమ్ ఏనా నీ సక్సెస్ ఏమన్నా అంటే సిస్టమ్. సిస్టమ్ ఏంద్ర సిస్టమ్ పోయి అడిగితే ఏంది సిస్టమ్ అంటే 28 అనంతపురం రా విఐపి జరుగుతుంది. ప్రవీణ్ అని ఉన్నాడు ఇంతకుముందు, తెలుసా? ప్రవీణ్ చెన్నై వస్తాడు, చెప్తాడు. సరే అని అయిపోయింది ట్రైనింగ్, మీటింగ్ అయిపోయింది, పోయాను. ఫుల్ ఎనర్జీ. మీటింగ్ అయిపోయిన సిస్టమ్ తెలుసుకున్నాక స్టార్ట్ చేయాలా. అయితే ఆగలే మనమంట. ఆ పవర్ చూసి టీంలోకి వెళ్ళిపోయినా. ఎంత ఎఫర్ట్ అంటే వచ్చే పిండి తీసేయాల. వచ్చే నువ్వు జాయిన్ కావాలని చెప్పినాను, ఎవరు జాయిన్ కాలే. లచ్చవాయా రూపాయి వాయా కారు వాయా. ఒరే స్వామి ఇది ఏందిరా స్వామి, మనకే జరుగుతుంది ఇది అనుకున్నా. మళ్ళీ ఒకటి మతికి వచ్చా, సిస్టమ్ అన్నారు కదా, సిస్టమ్ తెలుసుకోవాలి మనం, అవునా కదా? పోయి విఐపి అటెండ్ అయినా ఏందేందో చెప్పినాడు ఇంగ్లీషులో. నిజంగా ఇంగ్లీష్ మనకేం అర్థం కాలే, గాని కనపచ్చింది. నిన్న చెప్పినాడు కదా మల్లికార్జున, సేమ్ అదే. రీఇన్వెంటింగ్ ద వీల్, ఏందో అబ్జెక్షన్ అంట, వాళ్ళు వచ్చి పట్టుకుంటారంట, మనం పోవాలంట. ఇది అర్థమైంది. అయితే లాస్ట్ తోటి నాకు అర్థమైన సిస్టమ్, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఎ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలోఅప్. ఇవి 7 అర్థమైనాయండి. ఏమి చేయకుండా గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయ్యా సిస్టమ్ను. అయితే మధ్యలో లాగేవాళ్ళు. నిన్న ఒక స్టోరీ చెప్పినారు చూడు, సాహు సార్. బాయిలోంచి ఎలా వచ్చినాడు అంటే చెప్పేవాళ్ళు ఎవరు లేదని. అలాగే ఆ టైంలో ఒక స్టోరీ నాకు మతికి వచ్చింది. ఎవరు అంటే మా అప్లైన్ ఒక ఆయన చెప్పినాడు. ఒక ఫోల్ ఉందంట ఒక ఊర్లో. ఆ ఫోల్ అందరూ ఎక్కుతున్నారంట. ఏది అది ఇంతవరకు దాని పైకి ఎక్కిన వాడే లేడంట. ఒక్కొక్క ట్రై చేస్తాడంట, రే ఎక్కలేవరా అంటే దిగుతున్నారంట ఒక్కొక్కడు. సగం దూరం ఎక్కి ఆ ఊర్లో సర్పంచ్ ఉంటారు కదా పెద్ద ఆయన, అయ్యా మన ఊర్లో ఆ ఫోన్ ఎక్కడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఎవరే నా షెడ్యూల్ కట్టేటప్పటి నుంచి ఎక్కుతుంటే కారా వీళ్ళది అవుతుందా అని ఆయన వచ్చినాడంట. ఒకడు మటుకు ఎక్కుతున్నానంట పోతున్నానంట. రే ఇడేంద్ర ఇట పోతున్నాడు. అందరూ అడుపులే అంటావు, రే వద్దురా పోతావు ఎక్కొద్దురా, అది ఎవరు ఎక్కలేదురా ఏంటంటో చెప్తున్నారంట. వాడు నవ్వుతున్నాడంట, ఎక్కు. ఒరే కిందికి దిగినాక, రే ఎట్టెక్కినావురా, ఇంతమంది వద్దు అంటున్నావంటే ఎక్కేసా అన్నాడంట. ఒరే పక్కనోడు ఉండి, సార్ వాడు షౌటోడు సార్, నువ్వేం చెప్పినా అర్థం కాలేదంటే, ఓరే అప్పుడు అర్థం చేసుకున్నాను వాడు షౌటోడు కాబట్టి అది ఎక్కినాడని. ఆ రోజు చెప్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళు నెగిటివ్ అయితే ఆ రోజు షౌటోని, నేను ఆ టైంలో నేను షౌటోని అయిపోతా. గో అలా పోతా చెక్కు 4 నెలలు 44 24 4 రూపాయలు అయిపోయింది కదా. ఆ స్టోరీ 570 1600. ఆ 4th మంత్ 7th మంత్ నా చెక్కు 17,000 రూపాయలు వచ్చిందండి. ఇంకా చూడు, ఎంబీఏ చదువుతూ రోజు 3 గంటలకు పనిచేస్తే 17,000 వచ్చే ఎంబీఏ అయిపోయే లోపల 20,000 ఈజీగా ఆడుకుంటేనే తీసుకోవచ్చు. ఇంకా 6 నెలలు ఉంది. 6 నెలలని ఆ స్పీడ్తో వర్క్ చేశాను. స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయింది బై గాడ్. మనం తీసుకున్న డెసిజన్ అంత స్ట్రాంగ్ ఉండడం వల్ల అచీవ్ అయ్యాను. అదే కాలేజీలో ఎంబీఏ చేస్తూ నెలకు 55,000 ఇన్కమ్ తీసుకుంటూ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసి ఫోర్డ్ ఫియో కారు 8 లక్షలు పెట్టి కారు తీసేసిన. ఎంబీఏ అయిపోయింది. సర్టిఫికేట్ కోసం కారులో పోయినా. వరా ఆ రోజు చెప్పినారా, బాగా చదువుకోరా, మంచి మార్కులు వచ్చి జాబ్ చేసుకుని ఈరోజు డ్రైవర్గా పోయే స్థితి వచ్చింది నీకు అన్నాడు ఒకడు. నేను ఈ జనాలు ఇంతే. నేను ఇప్పుడు నాదనేవాడు నమ్మడు, నమ్మే స్థితే కాదు మంది. ఎందుకంటే వాడు నాకంటే బలంగా ఫిక్స్ అయినాడు నేను డ్రైవర్ అనేవాడు. వీన్నేం మార్చలేమని పోయి సర్టిఫికేట్ తీసుకునే. మళ్ళీ మాకు ఒక వేణు సార్ అని ఆయన అన్నాడు, ఒరే
బాగా చదివి అంటే ఏదో కాలేజీకి పోయి చెప్పుకుందాం నా మాదిరి, నాకు ఇప్పుడు 16,000 వచ్చిందిరా అన్నాడు. నేను డీజిల్ 16,000 వేస్తా ఆ టైంలో. వీళ్ళు మారు, వీళ్ళు ఇంతే, ఇంకేం చెప్పొద్దు, మన మౌనమే ఏమన్నా అనుకోని అని. తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం సించినామని ఫేస్బుక్లో అప్లోడ్ చేసినారు మన అప్లయన్స్. ఆ రోజు రే ఎందుకు కారు తీసినావా, బొబ్బ ఏందిరా నువ్వు వచ్చిపోయినావా, నేను ఆ రోజే అనుకున్నా నువ్వు చేస్తావని. ఏడనుకునేవనా, ఏడనుకునేవా నువ్వు, ఏమనుకునేవా ఆ రోజు, డ్రైవర్ అనుకునేవా. అంతే జనాలు, కాదు 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 కాదని కాకపోయినాం అనుకో అంతే, అవునా కదా. వాళ్ళు కాదు 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 అని అయిపోయినాం అనుకో నువ్వు అయిపోతావు అంటారు. జనాలు ఏ టైపుకి వెళ్తారో అంటే చచ్చిపోయిన చేప ఎలాగా, నీళ్ళు ఎలా పోతే అలా పోద్ది, అవునా కదా. వాళ్ళు చచ్చిపోయిన చేప, అవునా కదా. వాళ్ళు ఎట వర్తి అట్నే పోతుంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు, మనం ఎదురీతి ఇదాలా ఎసారో. అప్పుడు మన లైఫ్, మన విజన్, అక్కడి నుంచి డ్రీమ్ స్టార్ట్ అయింది చూడు. కారు, ఆ కారు అందమే వేరు. ఒక కారులో ఊరికి పోయినా, పల్లెకి పోయినా, అరే వీడు ఇంతకుముందు ఏరే కంపెనీలు చేసి ఎత్తిపోయినాడు, మళ్ళీ ఏంద్ర కారులో వచ్చినాడు వీడు అని వాళ్ళకు ఆ డౌటే. ఏ డౌటు, డ్రైవర్ డౌటే. ఏం చేయలేమని 4-5 సార్లు తిప్పడం, అట్టా ఇట్ట పోవడం. నన్ను ఎవరైతే కిండలకు చేస్తారో వాళ్ళ ఇంటికాడికి పోతా, తిప్పుకొని వచ్చా, మళ్ళీ తిప్పుకొని వచ్చా, మళ్ళీ వచ్చా, ఇట చేస్తా ఉంటే అనుకొని నా కారు, నేను వేరే వాళ్ళ కారు తెచ్చుకోలేదు కదా, మనం పట్టించుకోం, అవునా కదా. మన మైండ్ ఫిక్స్ అయిపోయింది, ఇది మందే, ఈ రాజ్యం మందే. కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఎప్పుడైతే కారు తీసి డ్రీమ్ స్టార్ట్ చేశానో అందరూ అంటించుకున్నారు కింద నా టీం వాళ్ళంతా. నరసింహ 22 ఏళ్ళకి 23 ఏళ్ళ కారు తెచ్చా, మనం ఎందుకు తీయకూడదు, ఫిక్స్ అయ్యి మైండ్ వేసేసినారు. వాళ్ళ చెక్కులు ఇంక్రీజ్ చేసుకున్నారు, మన చెక్కు 1000 లక్షలు పడిపోయింది. యాక్చువల్గా కారు తెచ్చే అప్పులు, బాకీలు, ఖర్చు ఇవన్నీ ఎక్కువైతాయి, అవునా కదా. మనకు చెక్కు పెరిగిపోయింది. అప్పుడు నాకు అనిపించింది చూడు, ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ చేయాల్సింది స్టార్ డైరెక్టర్ కారు తీసుకోవాలా. ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అచీవ్ అయ్యి కారు తీసుకుంటారో మీ గాన్లు మిమ్మల్ని నడిపించేస్తాయి ఆటోమేటిక్గా. అలాంటి వర్క్ మీకు, అలాంటి కాన్ఫిడెంట్ మీకు దొరుకుతుంది. అలాగా మొన్న క్రౌన్ కంప్లీట్ చేశానండి. ఇది 3వ మంతు. ఈ 3 నెలలు అయిపోతే మనం ఇప్పుడు 1,60,000 నుంచి 1,70,000 పడిపోతాం ఈ నెల అయిపోతే.